అందరికీ నమస్తే. ఇక్కడే హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయంలో రెండు సర్పాలతో దాదాపు 15 సంవత్సరాల నుండి కూడా సావాసం చేస్తున్నారు జోగిని సరోజమ్మ గారు. మరి ఈ మధ్య కాలంలో ఆవిడకి హెల్త్ కండిషన్ అనేది కొంచెం సహకరించక అంటే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోయానని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ సర్పాలతో ఆవిడకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన కారణంగా మరి ఆవిడ ఆ సర్పాలతో అయితే ఉండడం లేదు. మరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సర్పాలంటే కూడా దాదాపు 10 అడుగుల దూరం నుంచే అందరూ భయపడుతూ ఉంటారు. మరి అలాంటిది సరోజమ్మ గారు అవిటితోనే సాహసం చేశారు దాదాపు 15 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నల్లపోచమ్మ తల్లికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు ఆమె లేకపోయినప్పటికీ కూడా వారంలో ప్రతి మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో వచ్చి కూడా ఆమె అంటే భక్తులతో మాట్లాడుతూ వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు. మరొకసారి ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము, ఇదే ఆలయంలో. ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మ కూడా వచ్చారు, అదేవిధంగా భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి సరోజమ్మ మనతో పాటు ఉన్నారు. ఇప్పటిదాకా మనం అమ్మ గురించి వెయిట్ చేసాం, సో అమ్మ వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ మధ్య ఏదో మీ హెల్త్ కండిషన్ బాగాలేదన్నట్టు విన్నాను, ఏమైంది? యాక్చువల్గా అంటే అప్పటి నుంచి అయినా ఒక పొద్దులతోనే అమ్మవారికి పీటకు కూర్చోవడము, బయటకు కూర్చొని చెప్పడం అనేది జరిగాయి. కాబట్టి ఒకటి ఏంటంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటి నుంచి భక్తులు చాలా రావడం జరుగుతుంది, అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఒక పొద్దుతో నుండి పొద్దున్న 9 గంటల నుంచి పొద్దుకి 5 గంటల వరకు కూర్చునే వరకు కొంచెము హెల్త్ అనేది చాలా తిండి సరిగ్గా లేక కొంచెము గాల్ బ్లాడర్లో లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు మధ్యలో 3 months నా బిడ్డ ఇంట్లో ఉన్న కొత్తపేట, అది బేగంపేటలో నా బిడ్డ భవానీ, శివ, ఉషా, సరిత, రాజేష్ వీళ్ళందరూ కలిసి చూసుకోవడం జరిగింది. చూసుకొని రాజేశ్వరి వీళ్ళంతా నా పిల్లలు అనమాట. ఒక నాకంటూ నా వెనుక ఉన్న శిష్యులు వీళ్ళందరూ చూడడం జరిగింది. వాళ్ళ కొంచెం చూశాక ఇప్పుడు కొంచెం తగ్గాక మళ్ళా గుడి దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ అదే ఇంట్లో ఉండడము, అమ్మవారి సేవ చేసుకోవడం, నిత్యం తరించడము. కానీ ఏంటంటే మొన్నటి వరకు 9 to 12 వరకు కూర్చుంటా అనుకున్నాను. ఇప్పుడు అది కూడా సెట్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక మధ్యాహ్నం అన్నట్టు ఇక వాళ్ళ కన్వీనియంట్ బట్టి కూర్చోవడం జరుగుతుంది. తినేసి ఏదైనా నాస్తా చేసుకొని కూర్చుంటాం. సో అయితే అంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే సర్పాలతో సావాసం చేస్తున్నారని మన అందరికీ తెలుసు. అయితే మీరు మళ్ళీ రీసెంట్గా వెళ్ళిపోవడం జరిగింది, షిఫ్ట్ అయిపోవడం జరిగింది వేరే చోటికి, అంటే హెల్త్ కండిషన్ బాగాలేక అన్నట్టుగా కూడా విన్నాము. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే షిఫ్ట్ అయిపోయారా? ఇక్కడే ఉంటున్నాను, అమ్మవారి సేవ చేసుకుంటూ. అంటే 3 months బెడ్ రెస్ట్లో ఉండే కాబట్టి అక్కడ ఉండడం, ఇక్కడికి రావడం, పూజలు చేయడం జరిగింది. అంతకుముందు గేట్స్ కూడా లేకుండా గేట్స్ అవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి గుడిలోనే ఉంటున్నాను. ఇక ఏమన్నా భక్తులు పిలిచిన వాళ్ళ బట్టి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఉండడం మాత్రం గుడిలోనే ఉంటున్నాను. మనం ముందుగా మాట్లాడుకునేదమ్మా, అంటే ఇక్కడ ఈ గుడి అనేది ఎప్పుడు వెలిసింది? ఇక్కడ అంటే నాగమ్మ ఎప్పుడు వెలవడం జరిగింది? ఎందుకంటే చెట్టుతో పాటు అన్నట్టుగా విన్నాము, ఒకసారి మీ మాటల్లో చెప్తే బాగుంటుంది. సో ఇక్కడ అమ్మవారు కొన్ని ఏండ్లుగా ఉండడం జరుగుతున్నది. ఒక దగ్గర దగ్గర ఈ గుడి అనేది కొన్ని ఏండ్లు, 100 ఏండ్లకు పైనే అమ్మవారు వెలవడం జరిగింది. అప్పుడు ఇక్కడ అన్ని ఇండ్లు ఉండే అనమాట. అప్పుడు ఇండ్లు ఉన్నప్పుడు ఇక్కడ మా అన్నయ్య గాజుల సాయి కుమార్, వాళ్ళ డాడీ గాజుల యాదయ్య వీళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఉండడం జరిగినాక వాళ్ళ నాన్న, మా అన్నయ్య వాళ్ళ నాన్న, ఆయన ఒక గురువుగా ఇక్కడ అమ్మవారిని చెట్టు కింద, వేప చెట్టు కింద 5 బొట్లు పెట్టి చిన్నగా గుడి కట్టడం జరిగింది, దీపం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూజలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు ఏంటంటే విశిష్టత ఏంటంటే అమ్మవారు సర్పరూపంలో చాలాసార్లు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండ్లు ఉన్నప్పుడు ఆ జమానా నుంచి అయినా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరినీ అలొకేట్ వేరే వేరే ఏరియాస్లో ఇండ్లు ఇవ్వడం జరిగి అలొకేట్ అయిపోయాక మా అన్నయ్య ఈ గుడిని పట్టుకొని వాళ్ళ తండ్రి గారు అయిన గాజుల లేట్ యాదగిరి గారు ఆయన పట్టుకొని గుడిని అమ్మవారి సంకల్పం ఆయనతో ఉండడంతో ఆయన అమ్మవారి గుడిని కాపాడుకుంటూ రావడం జరిగింది. ఆయన రీసెంట్గానే కాలం చేశారు. సో ఆయన కాలం అయ్యాక ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ గుడి కమిటీ పాటిగడ్డ లో వాళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు కూడా సాయే, చిట్యాల సాయిబాబా. మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము రాజన్న, భూమమ్మ, కట్ల పార్వతమ్మ, మళ్ళీ మా వదినే, వాళ్ళ డాటర్స్, వాళ్ళ అల్లుండ్లు, ఆ తరం తర్వాత ఈ తరం మొత్తం వీళ్ళు అమ్మవారి సేవ చేయడం జరుగుతుంది అనమాట.
కాబట్టి అమ్మవారు వాళ్ళ నుంచే ఇక్కడ ఉండడం వెలవడం జరిగింది. కొన్ని ఏండ్లుగా వెలవడం జరిగింది. ఏంటంటే అమ్మవారు చాలా ప్రాచీనమైన అమ్మవారు. చాలా పాత అమ్మవారు. నల్లపోచమ్మ తల్లి. హ్మ్. అంటే మీకు ఇక్కడ ఈ అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకునే ముందు మీరిక్కడికి అసలు అనుకున్నారా? ఇక్కడికే వస్తా అని, ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా ఇక్కడికే మీరు ఈ గుడిలోనే ఉండడము దాదాపు 15 సంవత్సరాల నుండి ఒక్కసారి చెప్తారా? ఎలా ఇక్కడికి రావడం జరిగింది అని? ఇక్కడికి రావడం జరిగింది అంటే, నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు 7 ఏండ్ల వయసులోనే కాళికామాత వస్తుండే. 7 ఏండ్ల వయసులోనే పటమేసిండ్రు, పండగ చేసిండ్రు, రంగం జెప్పిచ్చిండ్రు. తర్వాత మమ్మీ వాళ్ళే చదివిపిచ్చిండ్రు. ఇంటర్, డిగ్రీ వరకు చదివిపిచ్చిండ్రు. ఏంటంటే చిన్నతనంలోనే అమ్మవారు రావడం వాళ్ళకి ఇష్టం లేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను జోగినిగా మారడం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా, ఇప్పుడు సొసైటీలో జోగినీలు అనంగానే జోగిని అన్నట్టు వాళ్ళకి ఇబ్బందికరం అట్లా అనిపించినందుకు నేనంతట నేను వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ పాటిగడ్డలో చిట్యాల సాయిబాబా అని తన వైఫ్‌కి అమ్మవారు వస్తది, లక్ష్మి అని నా శిష్యురాలు. ఆమె ఇంట్లో నేను ప్యాంట్ షర్ట్ మీద ఉన్నప్పటి నుంచి పండుగ చేయడం జరిగిందనమాట. అయితే అప్పటి నుంచి ఆ అన్నయ్య క్లోజు. ఇక ఇంట్లోకేని వెళ్ళిపోయాను ఫ్రైడే. మండే రోజు చిలకలగూడలో నేను కట్టమైసమ్మ పోచమ్మకు ప్రతి ఏటా రంగం చెప్పడం జరుగుతది. పచ్చికుండ మీద భవిష్యవాణి చెప్పడం జరుగుతది. ఇక భవిష్యవాణి కోసమని నేను ఇంట్లోకేని వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇంట్లో ఉండడం జరిగింది. ఆయన కొన్ని రోజులు చూసుకొని ఆడికేని రంగం చెప్పుకొని ఆడికేని ఈ గుడికి, మన నల్లపోచమ్మ గుడికి బోనం తేవడం జరుగుతుండే అనమాట. ఇక ఆ తర్వాత అమ్మవారిని బోనం తేవడం జరిగింది. తర్వాత ఆ అన్నయ్య, ఈ అన్నయ్యని పరిచయం చేసిండు. ఈ అన్నయ్య కొంచెం మంచి చెడు చూడడం జరిగింది. మా జోగినీలు చూడడం జరిగింది. మా శివశక్తులు చూడడం జరిగింది. ఒక బోనం ద్వారా నేనొచ్చిన ఈ గుడికి ఇయ్యాల ఒక పూజారమ్మనై అమ్మవారు నన్ను నియమించుకుంది అని భావిస్తున్నాను. అదే. అయితే ఇక్కడ అంటే బోనాలొచ్చినప్పుడు గూడా మీరు ఖచ్చితంగా బోనాలకి ఖచ్చితంగా అటెండ్ అవుతారు, ఉంటారు. మరి ఇక్కడ ఎవరైనా మీకు సపోర్ట్ జేయడం గానీ, అంటే పండగలకు ఎలా ఇక్కడ మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది? ఎలా మీరు ఇట్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఇక్కడ బోనాల పండుగ ప్రతి ఒక్క గ్రామ దేవతకు ప్రత్యేకత. ఏంటంటే ఇక్కడ బోనాలకు ఏంటంటే మనకు ఫండ్ రావడం జరుగుతది. ఫండ్ రాకముందు మా అన్నయ్య వాళ్ళే వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన పని నుంచి డబ్బులు తీయడము, పోషమ్మ తల్లికి బోనాలు చేయడము, కింద ఎల్లమ్మ తల్లికి బోనాలు చేయడము, నల్లపోచమ్మ తల్లికి వాళ్ళు బోనాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది గానీ అది ఏమిట్లేం సరిపోవట్లేదు. ఇప్పుడు మేము భక్తులము, గుడి కమిటీ వాళ్ళు, గుడి యొక్క దాతలొచ్చి బోనాలు చేయడం జరుగుతది. ఓకే. అంటే మీరెప్పుడెప్పుడు భవిష్యవాణి చెప్తూ ఉంటారు. మీరు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ గూడా చెప్తూ ఉంటారంట. అది ఎప్పుడు? అంటే దానికంటూ ఒక సమయం, సందర్భం అనేది ఉంటుందా? ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు? మామూలుగా అయితే మంగళవారము, శుక్రవారం, ఆదివారం చెప్పడం జరుగుతది. ఏంటంటే మంగళవారం ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తాను. శుక్రవారం నల్లపోచమ్మ తల్లికి చేస్తాను. ఆదివారం వచ్చేసి కాళికామాతకి చేస్తాను. ఈ 3 రోజులు భవిష్యవాణి అంటే వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ బాధలకు, సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతది. అమావాస్యకేమో కాళీమాత పూజ చేయడం జరుగుతది. హోమాలు, అమ్మవారికి చండీ యాగాలు చేయడం జరుగుతది. పౌర్ణమి రోజు మాత్రము సెపరేట్‌గా అమ్మవారికి అభిషేకాలు, అష్టోత్తరాలు, మళ్ళా మధ్యాహ్నం పూట అమ్మవారికి ఒక పూజ చేయడం జరుగుతది. రాత్రి మాత్రం అఖండంగా ఎవరెవరి సమస్యలైతే 10, 15 ఏండ్లుగా తీరనివి, 10 రోజుల నుంచి తీరనివి, ఆ రోజు ఏంటంటే అమ్మవారు చాలా ఏంటంటే ప్రత్యేకమైన రోజు. అమావాస్య అంటే ప్రతి ఒక్క దేవతలకు సూక్ష్మ శక్తి కాకుండా ప్రతి ఒక్క శక్తిని అమ్మవారు తనలో ఆవాహించుకుంటుంది. కాబట్టి ఆ రోజు నేను ఒక పొద్దు మీద ఉండి ఆ రోజు అమ్మవారు కూర్చోవడం జరుగుతది. నా నుంచి బండారైనా సరే, నిమ్మదారనైనా సరే, ఏదైనా సరే ఇవ్వడం జరుగుతది. దాదాపు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? భక్తుల సంఖ్య? భక్తుల సంఖ్య వచ్చేసి నేను కూర్చున్న వారం రోజు 70, 80 మంది కూర్చుంటాను. మామూలుగా అయితే బోనాలకు గూడా 70, 80 మంది వరకు వస్తారు. ఇప్పుడు మన గ్రూప్ వచ్చేసి నా యొక్క భక్తులది, టెంపుల్‌ది సరోజమ్మ పరివార్ అని ఒక గ్రూప్ ఉంది వాట్సాప్‌ల. అందులో దగ్గర దగ్గర 400 మంది వరకు ఉన్నారు. 400 మంది మనకు యూనిటీగా ఉంటారు. అందరూ భక్తులనేది కాకుండా ఒక ఫ్యామిలీగా, నేను ఒక తల్లిగా, ఆయన ఒక చెల్లిగా, ఆయన ఒక అన్నగా, అట్లా మేమంతా ఒక ఫ్యామిలీగా, నాకంటూ ఇప్పుడు అన్నీ వదులుకున్నా కాబట్టి భక్తులే, అమ్మవారి రూపంలో భక్తులే నాకు సాథ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 300, 400 మంది భక్తులున్నారు. ఒక్కసారి మీ బయోపిక్ గురించి మాట్లాడుకుంటే మీ పేరెంట్స్ కావచ్చు, అంటే మీ తోబుట్టువులు కావచ్చు, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? వాళ్ళు ఎక్కడుంటారు? ఏంటి? మా పేరెంట్స్ వచ్చేసి కొత్తపేటలో ఉంటారు. ఎస్ఆర్ఎల్ కాలనీ. మా డ్యాడీ పేరు ఎంపీ మదన్ మోహన్. మా మమ్మీ పేరు పద్మావతి. మా మమ్మీ వాళ్ళది ధూల్‌పేట్. నాకు ముగ్గురు మామయ్యలు, ఒక పిన్ని. మా నానమ్మ వాళ్ళది మొత్తము సికింద్రాబాదే. మేము మున్నూరు కాపు అనమాట.
పటేలో. నాకు ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయ్యింది. పెద్ద సిస్టర్ షేక్పేట ఉంటుంది, చిన్న సిస్టర్ వనస్థలిపురంలో ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నారా? మాట్లాడడం, కలవడం ఇప్పుడు కలిసున్నారా మంచిగా? వెళ్తుంటా వస్తుంటా. ఎప్పుడన్నా మా మమ్మీ యాదకొస్తే, డాడీ యాదకొస్తే వెళ్తాను. మమ్మీ ఇంట్లో ఉంటాను, 5-6 డేస్ ఉంటాను. ఒకవేళ ఉండబుద్ధి అయితే మా పిన్ని వాళ్ళు వీళ్ళందరం పిలవడం జరుగుతుంది. అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. వాళ్ళు కూడా నన్ను అందరు బాగానే చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే ఇక్కడ ఈ గుడిలో మీరు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఉన్నారు గదా! మరి ఇక్కడ ఇంత విశిష్టత అయిన ఈ గుడికి మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావడం జరిగిందా ఇప్పటి వరకు? ఇప్పుడు ఫ్యామిలీ నుంచి అంటే మొత్తం ఫ్యామిలీకి తెలిసిపోయింది. మొత్తం క్యాస్ట్ మొత్తంకి ఇట్లా పలానా వాని కొడుకంట వెళ్ళిపోయిండంట, జోగిని ఏంటంట, పలానా గుడిలో సేవ చేసుకుంటుండంట అని ఇక ఎంతోమంది వచ్చారు. వాళ్ళకెంతో అమ్మవారు శుభాలు కలిగించింది. తీరని కోరికలు కూడా తీరాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా నాకు తమ్ముడు ఇట్లా కాదురా, బేటా ఇట్లా కాదు అని వాళ్ళు కూడా సంజాయించడం జరిగింది. అమ్మవారు వాళ్ళకి చాలా సాథ్ ఇచ్చింది. వస్తుంటారు, పోతుంటారు. నా మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు అంటే ఇక ఎప్పుడో అంటే నేను ఇన్నేళ్ళ కింద ఒక్కసారి వచ్చారు అంతే. ఓకే. అంటే నార్మల్‌గా జోగినీలకి ఇది ఇట్లా కత్తితో బాసింగాలు ఇట్లా పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది. మరి మీరు మీకు అలానే జరిగిందా? మీరేమన్నా అంటే నాకు కూడా అలానే జరిగింది. నేను భయపడితే నేను జోగినిగా పుట్టడం జరిగింది కాబట్టి నాన్న వాళ్ళ ఇంట్లో దేవుని లగ్గం చేశారు. ఇంట్లో దేవుని లగ్గం చేసి చిన్నతనంలోనే నాకు అమ్మవారితోని బాసింగం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అమ్మవారితోని బాసింగం చేయడం జరిగాక నాకు కాళికాదేవి రావడము, అమ్మవారు నన్ను ఆవహించడం, అమ్మవారు నన్ను నేను నీలం అయిపోయడం. తర్వాత నాకంటూ కళ్యాణం ఏమి లేకుండే. ఇప్పటికైనా కళ్యాణం లేదు, ఎప్పటికైనా కళ్యాణం లేదు. నాకంటూ అమ్మవారి యొక్క బాసింగానికి అయినా. ఇక్కడేదో తవ్వినట్టుగా గూడా ఉంది గదా! అంటే రీసెంట్‌గా నేను విన్నాను మీ గుడి గూడా మళ్ళీ శిలా వ్యవస్థలో అంటే రీకన్‌స్ట్రక్ట్ చేయబోతున్నారన్నట్టు అమ్మవారి ఒకసారి. గుడి యొక్క నిర్మాణం జరగబోతుంది. ఇది మొన్న తొలి ఏకాదశి రోజు అమ్మవారి పునాది తీయడం జరిగిందనమాట. చిక్కడపల్లి నుంచి మనకు లక్ష్మణ్ యాదవ్ అనే దాత మన గుడికి రావడం జరిగింది. ఒక 3-4 రోజుల నుంచి తను తిరగడం జరిగింది. అమ్మవారు ఆయనకు సంకల్పించడం జరిగింది. ఆయనంతలో ఆయన్నే మొన్న బునాది తవ్వాము, పూజ చేశాము. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల సందర్భంగా మేము ఆపడం జరిగిందనమాట. సో ఈ బోనాలు జరగంగానే అమ్మవారి యొక్క నిర్మాణం కూడా చేస్తా అని ఆయనకు సంకల్పించి, ఆయన కూడా మన గుడికి వచ్చి అమ్మవారి గుడికి చేస్తా అని సంకల్పించడం జరిగింది. కాబట్టి ఆ అన్నలాగానే అందరికి కూడా దేవుడు సంకల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నార్మల్‌గా అంటే మీకు పర్సనల్‌గా ఎవరైనా సహకరించడం మనీ పరంగా ఫండ్ ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నారా? లేకపోతే ఇట్లనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తూనే పూజా కార్యక్రమాలతోనే ఉంటున్నారా? పూజా కార్యక్రమాలతోనే ఉంటున్నాను. వర్క్ అనేది ఏం చెయ్యట్లేదు. అంటే మధ్యలో కూడా నాకు ఛాన్స్ వచ్చింది కానీ చెయ్యలేదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాను. ఎవరైనా అనాథ చావులు ఉంటాయి కదా, అనాథ అకాల మరణం చనిపోతారు కదా, వాళ్ళకు మొత్తము ఏమంటాము క్రిమేషన్ చేయడం, అంటే వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేయడము, వాళ్ళ ఫ్యామిలీకి నేనంటూ ఒక బిడ్డలాగాను, కొడుకులాగాను వాళ్ళకందరికీ అనాథ సావులను చేయడం జరుగుతుంది. మరి మీకెలా అండి? అంటే ఇక్కడే ఉంటున్నారు గదా! ఒక్కరే ఉంటున్నారు పైగా. అసలు నార్మల్‌గా ఎవరికైనా అయితే సర్పాలతో ఉందామన్నా గూడా ఇట్లా భయమైతూ ఉంటది. మరి ఇక్కడ మీరు ఒక్కరే ఉంటున్నారు. నార్మల్‌గా మీకు ఖర్చు గానీ, ఫుడ్ ఖర్చు కావచ్చు ఉంటాయి జనరల్‌గా అందరికీ ఉంటాయి. మరి మీకెలా ఇప్పుడు ప్రెజెంట్? ఇప్పుడు ఫుడ్ ఖర్చు అంటే బియ్యం అమ్మవారికి వడివాళ్ళు పోస్తారు కాబట్టి అవే బియ్యాలు తీసుకుంటాను. ఇక ఎవరైనా వాళ్ళ సంతోషానికి ఒకరు పప్పు భక్తులే తెస్తారు. పప్పు, ఉప్పు, నూనె అన్నీ భక్తులే చేస్తారు. అమ్మవారి జోగు మీదనే తిరుగుతాను నేను. ఇక ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి జోగు అడగడం జరుగుతుంది, ఇల్లు జోగు అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళతోనే ఖర్చులు అంటే చాలా ఉంటాయి, ఉండేయని కాదు కదా. ఇప్పుడు నాకంటూ అంటే పేరెంట్స్ నుంచి ఇప్పుడు కలిసి ఉన్నానన్న ఎందుకంటే నేను విన్నాను మీ ఫ్యామిలీ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ పెద్దదని. అదేవిధంగా మీ తండ్రి గారు కూడా బిజినెస్ మ్యాన్ అని కూడా విన్నాను. మరి మీకు ఎట్లా ఏమైనా సపోర్ట్ చేయడం, మీరు అడగడం ఏమైనా జరుగుతుందా? లేదు. ఎందుకంటే నా సొంతంగా నేను వెళ్ళిపోయినా, నేను భిక్షాటన చేయడం జరిగింది. జోగిని వ్యవస్థలో ఉండడం జరిగింది. అదే వ్యవస్థలో హిజ్రా కమ్యూనిటీలో కూడా ఉండడం జరిగింది. అమ్మవారి ఇదే నెక్లెస్ రోడ్ మీద భిక్షాటన చేయడం జరిగింది. భిక్షాటన చేసుకుంటూ ఇవాళ అన్ని సామాన్లు సంపాదించిన అమ్మవారు కూడా నాకు అందులో సహకరించింది. ఇంట్లో కూడా అమ్మవారు సహకరించడం జరిగింది. కాబట్టి ఫ్యామిలీని అయితే నేను అడగను. ఎందుకంటే అమ్మ నాన్నని అడిగి ఇప్పుడు నా సొంతంగా నేను వెళ్ళిపోయినప్పుడు నా కాళ్ళ మీద నిలబడడం నా ధర్మం. కాబట్టి వాళ్ళను ఇప్పుడు నేను ఇంకా చిన్నపిల్లగా కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా అంతలో నేను కష్టపడడం జరిగింది. అందులో అందరు సపోర్టు,
కమ్యూనిటీ సపోర్టు, జోగినీల సపోర్ట్, శివశక్తి సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, మళ్ళీ మన గుడి కమిటీ సపోర్ట్, భక్తుల సపోర్ట్ నుంచి ప్రెజెంట్ అయితే నాకంటూ నేను కాళ్ళపై నిలబడ్డా. రైట్ అమ్మా. అదేవిధంగా ఇప్పుడు మీరు రంగం ఎప్పుడెప్పుడు ఎక్కుతారు? అదేవిధంగా భవిష్య అని కూడా చెప్తూ ఉంటారు కదా, రంగం ఏ సమయంలో ఎక్కుతారు? అంటే ఏదైనా పండగలకి బోనాల సమయంలోనేనా? ఉత్త బోనాల సమయంలోనే అమ్మవారి భవిష్యం అని చెప్పడం జరుగుతుంది. ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో నాకంటూ ఒక 7-8 గుళ్ళు రావడం జరుగుతుంది. అమ్మవారి ధర్మాదాయ శాఖ నుంచి దేవాలయాలు మనకు అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళకు మనము బోనాల పండుగ తెల్లారి సోమవారం రోజు పచ్చకుండ రంగం జరుగుతుంది. రంగంలో నేను నిలబడి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. ఇది ఓన్లీ అమ్మవారి సీజన్లో అనమాట. ఆషాఢ మాసములో, శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క మాసంలో జరగడం జరుగుతుంది. మామూలు టైంలో నవరాత్రులు చేయడం జరుగుతుంది. దేవి నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇంట్లో పూజలు, మామూలుగా పూజలు చేయడం జరుగుతుంది.